హే బిఎంసీ గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసీ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మనం మన లైఫ్ని, వర్క్ని చాలా ప్రశాంతంగాను సులభతరంగాను చేసుకోవడానికి మనం ఎన్నో మిషన్స్ను, టెక్నాలజీని కనిపెట్టాం. వాటిలో ఎలక్ట్రిసిటీ కూడా ఒకటి. అయితే పశువులకు, పక్షులకు ఎలక్ట్రిసిటీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అంతేకాదు, ఎలక్ట్రిసిటీ అంటే కూడా వాటికి ఏమో తెలియదు. చెట్ల మీద నివసిస్తూ తిరుగుతూ ఉండేటువంటి పక్షులు, అలానే పశువులు గనక ఎలక్ట్రిక్ వైర్లకు తగులుకుంటే వాటి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి ఎలక్ట్రిసిటీ వల్ల వాటి ప్రాణాలు కూడా కోల్పోయే స్థితికి వస్తుంది. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని చూపిస్తాను. ఇందులో కొన్ని జంతువులు ఎలక్ట్రిసిటీని ఆట వస్తువుగా భావించి ఆడుకోవడానికి వెళ్లి తమ ప్రాణాలను ఏ విధంగా కోల్పోయాయో చూడండి. ఈ దృశ్యాలను చూశాక మీరు ఖచ్చితంగా చలించిపోతారు. అలానే చాలా బాధ కూడా కలుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 10,000 లైక్స్. ఇక్కడ ఈ పక్షిని చూడండి. ఈ పక్షి అమాయకంగా వెళ్ళి ఒక పోల్ పైన వాలింది. కానీ కూర్చున్న ఆ పక్షికి తెలియదు అది ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పోల్ అని. కొంత సమయం వరకు చాలా హాయిగా ఈ పక్షి కూర్చుంది. కానీ సడన్ గా హై వోల్టేజ్ ఈ పక్షిని తాకగానే గాల్లోనే అది బూడిదైపోయింది. ఇక్కడ కొన్ని పక్షులు ఎలక్ట్రిక్ స్తంభంపై వాలాయి. ఆ పక్షుల్లో ఒక పక్షి సడన్ గా కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది. వెంటనే మిగిలిన పక్షులు అప్రమత్తమయ్యాయి, అక్కడి నుంచి ఎగిరిపోయాయి. ఇక ఇన్సిడెంట్ ని కెమెరాలో రికార్డ్ చేస్తున్న వ్యక్తి పడిపోయిన ఆ పక్షి దగ్గరకు వెళ్లి చూడగా ఆ పక్షి ప్రాణాలతోనే ఉంది. ఒకవేళ ఆ కరెంట్ షాక్ మరింత గట్టిగా తగిలింటే ఆ పక్షి ఈ పాటికే చనిపోయేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఒక భారీ శరీరం ఉన్న ఎలుగుబంటి చకచక ఎలక్ట్రికల్ పోల్ పైకి ఎక్కుతుంది. అయితే పూర్తిగా ఆ పోల్ పైకి ఎక్కిన తర్వాత ఆ ఎలుగుబంటి వీపుకు ఎలక్ట్రికల్ వైర్స్ తగలగానే షాక్ అనేది తగిలింది. వెంటనే అది వణుకుతూ అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అప్పుడు గాని దానికి అర్థం కాలేదు ఆ ఎలుగుబంటి తనకు తానే గొయ్యి తవ్వుకుంది అని. ఎలాగైనా కిందకు దిగాలి అని ప్రయత్నిస్తూనే ఉండగా ఎలక్ట్రికల్ వైర్స్ ఆ ఎలుగుబంటి కాళ్లకు తగిలాయి. అది వెంటనే పట్టు తప్పి కింద పడిపోయింది. కోతుల విషయానికి వస్తే అవి దేన్నైనా మర్చిపోగలవు, కానీ ఎగరటం, దూకటం అనే వాటి అలవాట్లను మాత్రం మర్చిపోలేవు. ఇవి ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ వైర్స్ పట్టుకుని వేలాడుతూ ఆడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఈ కోతిని చూడండి, ఒక మూలన ఎలా కూర్చుని ఉందో. అసలు ఏం జరిగిందంటే ఈ కోతి ఎలక్ట్రికల్ వైర్స్ పట్టుకుని ఆడుకుంటోంది. ఆ సందర్భంలో గట్టిగా ఎలక్ట్రికల్ షాక్ తగిలింది. దెబ్బకు మూలన కూర్చొనేసింది. ఇక ఆ కోతి నిజంగా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఇంతలా షాక్ కొట్టి కూడా ప్రాణాలతో బతికింది. లేకపోతే ఈ కోతి పరిస్థితి ఏమయ్యేదో మనం ఊహించలేం. ఫ్రెండ్స్, ఈ కోతిని చూడండి. ఇది ఎలా ఎలక్ట్రికల్ వైర్స్ పట్టుకుని వేలాడుతూ ఆడుకుంటుందో. ఎంతసేపు ఆ వైర్ పట్టుకుని వేలాడుతూ ఆడుకుంటూ ఉన్నా కూడా దానికేం కాలేదు. కానీ ఆ కోతి మరొక వైర్ పైకి దూకింది. ఎప్పుడైతే ఆ రెండు వైర్లను ఒకేసారి తాకిందో వెంటనే షాక్ సర్క్యూట్ అయ్యి నేల మీద పడిపోయింది. ఇక ఈ కుక్క ఫెన్సింగ్ మీద పాస్ పోస్తోంది. ఆ ఫెన్సింగ్ కి కరెంట్ సప్లై ఉండటంతో ఆ కుక్కకి గట్టిగా కరెంట్ షాక్ తగిలింది. దెబ్బకు ఆ కుక్క ఏ విధంగా పరిగెడుతోందో చూడండి. అలాగే ఈ కుక్కని చూడండి, ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంది. తిరగడమే కాకుండా నెమ్మదిగా ఆ వైర్లలో నుంచి లోపలికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతే, దాని వీపుపై కరెంట్ షాక్ కొట్టింది. పాపం ఇక ఆ కుక్క వెంటనే బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్ గా పరిగెత్తింది. ఒకసారి ఈ మేకను చూడండి. ఈ మేక ఉండే ఇంటి గార్డెన్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అమర్చారు. అయితే ఈ మేకకు ఎందుకు అనిపించిందో ఆ ఫెన్సింగ్ ని ముట్టుకోవాలని అనుకుంది. అలా ముట్టుకోగానే కరెంట్ షాక్ ఎలా కొట్టిందో చూడండి. దెబ్బకు ఆ మేక అక్కడి నుంచి ఎలా పరిగెత్తిందో ఒకసారి చూడండి. మంచిదైంది ఎలక్ట్రిక్ షాక్ నెమ్మదిగా తగిలింది, లేకపోతే ఆ మేక ఏమయ్యేదో. ఈ మేక కరెంట్ షాక్ తగలడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక దాన్ని కట్టేసిన స్తంభాన్ని కూడా లాక్కుని వెళ్ళిపోయింది. ఒకసారి ఒకతను తన కుక్కను షికారుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అది కూడా చిన్నగా వర్షం పడుతున్న సమయంలో. అతడు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాడు. అతని ముందు అతను పెంచుకుంటున్న కుక్క కూడా వెళ్తూ ఉంది. సడన్ గా ఆ కుక్క కొంత దూరం వెళ్ళాక అరుస్తూ వణుకుతూ నేల మీద పడిపోయింది. ఆ తర్వాత అది లేవనే లేదు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఏంటి అంటే ఆ నీటిలో కరెంట్ ప్రవహిస్తోంది అని. అందువల్లే ఆ కుక్క చనిపోయింది. కానీ చనిపోయిన ఆ కుక్క దగ్గరకు ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించలేదు. దూరం నుంచి చూస్తూ ఉండిపోయారు. సపోజ్ ఈ కుక్క ముందు వెళ్ళింది కాబట్టి సరిపోయింది, లేకపోయింటే వీళ్ళే ముందు వెళ్ళేవారు. అలాగే ఈ జింకల్ని చూడండి. ఇవి ఎంచక్క ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. సడన్ గా ఆ జింకకు ఏమనిపించిందో ఏమో గానీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ని ముట్టుకుంది. వెంటనే షాక్ తగిలి ఎంత ఎత్తుకు ఎగిరిందో చూడండి. అది ఎగరడాన్ని బట్టే మనం ఊహించుకోవచ్చు దానికి కరెంట్ షాక్ ఎంత తీవ్రంగా కొట్టిందో.
ఈ పంది కూడా తమ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని చెక్ చేస్తూ ఉంది. దానికి తెలీదు అది ఒక ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ మధ్యలో ఉంది అని. చెక్ చేస్తున్న సమయంలో సరిగ్గా వెళ్లి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ మీద మూతి పెట్టింది. అంతే, గట్టిగా షాక్ కొట్టింది. వెంటనే అది అక్కడి నుంచి పరుగులు తీస్తూ వెళ్ళిపోయింది. అయితే ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా ఈ చిరుతపులి పరిస్థితి ఏమైందో అని. పొరపాటున ఈ చిరుతపులి ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కింది. ఇక దాని జీవితంలో చేసిన చివరి పొరపాటు ఇదే అయిపోయింది. అయితే ఇది జరిగింది ఎక్కడో కాదు, నిజామాబాద్ జిల్లాలో. ఈ చిరుతపులి కరెంట్ స్తంభం ఎక్కడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడే చనిపోయింది. ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఇలా ఎన్నో రకాల జీవ జంతువులు మనుషులు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ బారిన పడి చనిపోతున్నాయి. ఎందుకంటే అవి ముట్టుకున్న లేక నడుస్తున్న ప్రదేశాల్లో ఎలక్ట్రిసిటీ ఉంది అన్న సంగతి వాటికి తెలియదు. మోడర్న్ సైన్స్ గురించి వాటికి ఏమాత్రం అవగాహన లేదు. సో అవి చాలా ఈజీగా ఎలక్ట్రిసిటీ బారిన పడి చనిపోతున్నాయి. ఫ్రెండ్స్, మనం చేసే పని వల్ల ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి హాని మాత్రం కలగకూడదు. జంతువులను సంరక్షించే బాధ్యత మనదే. కాబట్టి వాటికి హాని మాత్రం తలపెట్టకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయం పట్ల మీరేమంటారో మీ ఒపీనియన్ ని కామెంట్స్ చేయండి. అయితే మీ ఇంట్లో మీరు ఏ జంతువులను పెంచుకుంటూ ఉన్నారో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి.